మెటీరియల్‌ని స్టార్ట్ చేసే ముందు నేనిక్కడ బిగినింగ్‌లో ఏం రాసానో ఒకసారి చదవండి. మై డియర్ లెర్నర్స్ అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్ పర్ఫెక్ట్ అని రాసాను. ఎనీవన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారండి. పర్ఫెక్షన్ అనేది వదిలిపెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక సేయింగ్ అనుకోండి. అయితే ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్ పర్ఫెక్ట్. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ సేయింగ్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. If you are really willing to learn something, then you have to practice daily without any breaks. You can't learn anything unless or until you practice. We need the three things to change ourselves: interest, patience, concentration. Do you have these three qualities in you? Then start reading and start learning English and start speaking English with the help of my book, Speak English. But please never ever stop practicing. Practice regularly for 4 to 5 hours daily for yourselves. You don't need anyone's help. If you practice like this, you will see a good English speaker in you within 2 to 3 months. Sure. నేను ఎంత క్లియర్గా రాశాను చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే యూ బికమ్ అ వెరీ గుడ్ ఇంగ్లీష్ స్పీకర్ వెరీ సూన్. My wishes are always with you. Speak English. K. Ashok Chakravarti, eminent English faculty, American accent trainer, expert in spoken English and educationist for 28 years. ఇక్కడ చూడండి అంత క్లియర్గా ఎంత రాశారు. ఇంట్రెస్ట్, పేషెన్స్, కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీరు చదవండి. ఫస్ట్ ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ అది. తర్వాత పేషెన్స్ ఉండాలి. తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మనకు అసలు ఏం చేయాలనిపించదు. మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వెళ్తారు. తర్వాత కావాల్సింది పేషెన్స్. మీకు ఓర్పు కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఊరికేనే అవ్వదు. ఇంట్రెస్ట్తో పాటు మనకు ఓర్పు కూడా కావాలి. అలాగే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? కీన్గా మనము జాగ్రత్తగా దానిపైనే ఫోకస్ చేస్తూ మనం చేయటం. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా కాన్సన్ట్రేషన్ కావాలి. యు ఆర్ గోయింగ్ సమ్వేర్ అండ్ యూ డోంట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్, యూ డోంట్ గో దేర్, యూ విల్ గో సమ్వేర్. అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్తారు. అలాగే ఇక్కడ నేనేం రాశాను అంటే ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఫర్ 4 to 5 hours డైలీ ఫర్ యువర్ సెల్ఫ్స్. మీ అంతలో మీరే ప్రాక్టీస్ చేయండి. వేరే వల్ల ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఇక్కడ యూ డోంట్ నీడ్ ఎనీవన్స్ హెల్ప్ అన్నాను. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఎవరు లేరు ప్రాక్టీస్ చేయడానికి, ఎలా ఏం చేద్దాం? కాదు, అలా కాదు. ఎవరు లేకపోయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ యువర్ సెల్ఫ్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీవన్. ఫీల్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. చాలామంది ఉంటారు అలా ఫ్రెండ్స్ లేకుండా. అంటే ఫ్రెండ్స్ అంటే ఏంటి? మనల్ని పలకరించే వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటారు చాలామంది. అలా కాదు. Your people, your friends should understand you and you should understand your people, your friends. Those are called friends. అలాంటి వారు ఎవరు లేరు అనుకుందాం. అప్పుడు ఏం చేయండి? మీరు ఒకరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు మీరే. యూ కెన్ సిట్ అలోన్. యూ జస్ట్ స్టార్ట్ రీడింగ్ ద సెంటెన్సెస్ గివెన్ ఇన్ దిస్ బుక్. ఎన్నో ఉన్నాయి సెంటెన్సెస్, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రతి ఒక్కటి సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తామో ఇక్కడ చూడండి. సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాము అన్నది మీకు స్ట్రక్చర్స్తో సహా ఇదిగోండి ఇలా ఇస్తాను. ఇక్కడ అన్ని WH వర్డ్స్ ఉన్నాయి. నేను ప్రతి సెంటెన్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను అన్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ ఆన్ డ్యూటీ టుడే అని ఉంది. నేను ఈరోజు డ్యూటీలో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఆన్ డ్యూటీ టుడే. నేను ఈరోజు డ్యూటీలో లేను. సెంటెన్స్ని ఫామ్ చేయడానికి ఇది ఇలా ప్రిపేర్ చేయాలి, ఇలా ఫామ్ చేయాలి సెంటెన్స్ని. ఇలా ఫామ్ చేసిన తర్వాత మనం సెంటెన్స్ రాస్తాం.
ఇదిగోండి సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎస్యుబి సబ్జెక్ట్ అనేది, ఏటీజే అడ్జెక్టివ్, ప్రిపోజిషన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీఫామ్ వర్డ్స్ అంటే ఈజ్, ఆరు, వజ్, వర్, విల్ బి ఇవి ఉంటాయన్నమాట. ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇందులో విల్ బి ఎక్కువ యూజ్ చేయం. ఇక్కడ నేను ఎంత క్లియర్గా రాశానంటే సబ్జెక్టు ప్లస్ బీఫామ్ అన్నాను. అంటే బీఫామ్ అంటే ఇక్కడ ఏదైనా రావచ్చు. సబ్జెక్టు బీఫామ్ వచ్చింది, నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 ఇవి మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, బీఫామ్తో నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 మాత్రమే వస్తాయి ప్రపంచంలో ఎవరు మాట్లాడినా. అది ఇక్కడ మీకు క్లియర్గా టేబుల్లో నేను ఇచ్చాను చూడండి. ఇదిగోండి ఈ టేబుల్లో ఇచ్చాను చూడండి. ఇక్కడ V4 వస్తుంది, నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ వస్తుంది. అంటే యాక్షన్ వర్బ్